Hello everyone, welcome back to our channel. Dear aspirants, ఈ రోజు మనం ఈ వీడియోలో రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు ఆర్గానిక్ రియాక్షన్స్ అంటే చెప్పుకున్నాం. ఏమని? సబ్స్ట్రేట్, రియేజెంట్, ఈ రెండు కంబైన్డ్ అయితే మనకి ఏమొస్తాయి? ఇంటర్మీడియట్స్ వస్తాయి. ఈ ఇంటర్మీడియట్స్ అనేవి డికంపోజ్ అయ్యి మనకి ఏమొస్తాయి? ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఇది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్ అన్నమాట. అయితే ఈ వీడియో నుంచి మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. ఓకే, జనరల్గా మనకి ఏం చెప్తుంటారంటే ఓన్లీ 3 to 4 టైప్స్ అని చెప్తుంటారు. బట్ రియల్గా మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ అనేవి 6 టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఫ్రీ రాడికల్స్, సెకండ్ వన్ కార్బోకేటయాన్స్, ఓకే, థర్డ్ వన్ కార్బేనయాన్స్, okay, fourth one carbenes, fifth one nitrines, and the sixth one benzines, ZYNES, benzines. ఈ విధంగా మనకి ఏంటంటే రియాక్షన్ ఇంటర్మీడియట్స్ లేదంటే రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ అనేవి ఎన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నాం? ఓకే, 6 టైప్స్గా చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మీ అందరికీ కూడా ఈజీగా కార్బోకేటయాన్స్ అంటే అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఫ్రీ రాడికల్, కార్బేనయాన్స్ ఇవి మనకి ఈజీగా అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఎట్లాగా? హోమోలైటిక్ క్లీవేజ్ చేస్తే మనకి ఫ్రీ రాడికల్స్ వస్తాయి, హెట్రోలైటిక్ క్లీవేజ్ చేస్తే మనకి కార్బేనయాన్స్ వస్తాయని మనం ఈజీగా తెలుసుకున్నాం అనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రీ రాడికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి డిస్కస్ చేస్తున్నాం? ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్, ఈ ఫ్రీ రాడికల్స్ మనకి ఎలా ఫామ్ అవుతాయండి? ఏదైనా మనకి ఒక కోవలెంట్ బాండ్ ఉండేటప్పుడు ఏం జరగాలి? హోమోలైటిక్ క్లీవేజ్ జరగాలి. హోమోలైటిక్ క్లీవేజ్ని ఆఫ్ యారోతో మనం రిప్రజెంట్ చేస్తాం. ఆఫ్ యారోతో రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అని మనకి తెలుసు. అయితే మనకి ఇక్కడ వీటి యొక్క జనరేషన్ గురించి మనం మాట్లాడదాం. ఈ ఫ్రీ రాడికల్స్ జనరేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మెథడ్ ఏం చెప్తున్నారంటే ఫోటోలైసిస్. PHOTOLYSIS, ఫోటోలైసిస్. అంటే ఇప్పుడు ఆర్గానిక్ మాలిక్యూల్ మనం ఏం చేస్తున్నామంటే యూవీ రేడియేషన్తో మనం ఏం చేస్తామంటే ఇంటరాక్ట్ చేస్తాం. ఇంటరాక్ట్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే హోమోలైటిక్ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అనేది జరుగుతుంది. జరగడం వల్ల మనకి ఏమవుతుంది? ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఓకే, సో పెరాక్సైడ్స్, క్లోరిన్, బ్రోమిన్, ఎసిటోన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హోమోలైటిక్ క్లీవేజ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సపోజ్ మనకి ఎసిటోన్ ఉందనుకోండి, ఎలా రిప్రజెంట్ చేస్తాం? CH3COCH3. ఇది ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ అనమాట. ఈ ఆర్గానిక్ మాలిక్యూల్ని యూవీ విజిబుల్ లైట్ని మనం పంపించినట్లయితే మనకేమవుతుంది? ఈ విధంగా హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. క్లీవేజ్ జరిగేటప్పుడు CH3COO దీనికో రాడికల్ వస్తుంది, ప్లస్ CH3 రాడికల్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి ఏంటంటే హోమోలైసిస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫర్దర్గా దీన్ని మళ్ళీ హోమోలైసిస్ చేశారనుకోండి, హోమోలైటిక్ క్లీవేజ్ చేశారనుకోండి, మళ్ళీ CH3 రాడికల్ వస్తుంది. ఇక్కడ ఏంటి మనకి రిమూవ్ అవుతుంది? కార్బన్ మోనాక్సైడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఫ్రీ రాడికల్స్ ఫోటోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనం జనరేట్ చేయొచ్చు.
పారాసిడ్స్ అని చెప్పుకున్నాం కదా. పారాసిడ్స్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇదండి. పెర్ అంటే ఈ విధంగా ఆక్సిజన్ లింకేజ్ అనేది ఉండాలన్నమాట మనకి. అటువంటి వాటిని మనం ఏమంటామంటే పెరాక్సీ బాండ్. ఏమంటాము? పెరాక్సీ బాండ్ అంటాం. ఇది ఆల్కైల్ గ్రూప్స్ అవ్వచ్చు, లేదంటే ఎరైల్ గ్రూప్స్ అవ్వచ్చు అనమాట. ఇటువంటి వాటిని మనం ఏం చేయొచ్చు, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ని పెట్టినట్లయితే ఆర్ఓ రాడికల్ ప్లస్ ఓఆర్ రాడికల్, ఈ విధంగా మనకి ఏం చేస్తాయంటే రాడికల్స్ని మనకి ఫామ్ చేస్తాయి. పెరాక్సీ బాండ్ అనేది ఉంటుందన్నమాట. అయితే మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నట్లయితే బెంజాయిల్ పెరాక్సైడ్ C6H5 C డబుల్ బాండ్ O ఆక్సిజన్ C డబుల్ బాండ్ O C6H5. ఆర్ గ్రూప్ నేనేంటి బెంజాయిల్ గ్రూప్తో సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు మనకి ఏమైంది, ఇనీషియల్గా 2 moles. ఈ రెండు ఒకటే కదండి. ఆర్ఓ రాడికల్ అన్నా ఓఆర్ రాడికల్ అన్నా ఒకటే కదా. కాబట్టి దీన్ని సింపుల్గా మనం ఏం చేయొచ్చు, 2OR రాడికల్ అని చెప్పొచ్చా లేదా? సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, 2 ఆక్సిజన్ రాడికల్ C డబుల్ బాండ్ O C6H5. ఓకే, దీన్ని మళ్ళీ ఫర్దర్గా మీరు క్లీవేజ్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడో రాడికల్ వస్తుంది, ఇక్కడో రాడికల్ వస్తుంది. ఈ రెండు కలిసి మనకి పై బాండ్ ఫామ్ చేస్తాయి. పై బాండ్ ఫామ్ అయితే ఏమవుతుంది, CO2 అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. CO2 రిమూవ్ అయిపోయి మనకి ఇక్కడ ఏమొస్తుంది, C6H5 రాడికల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే పెరాక్సైడ్స్ అనేవి మనకి ఫామ్ చేస్తాయి. ఇంకా మనకి ఏం చెప్తున్నారు, క్లోరిన్ Cl సన్లైట్లో పెట్టినట్లయితే మనకి ఏమవుతుంది, Cl ప్లస్ Cl. Br బ్రోమిన్ Br2 Br UV visible light, it can produce radicals. వీటిని ఏమంటున్నాం, ఫ్రీ రాడికల్స్ అని అంటున్నాం. అంటే ఫ్రీ రాడికల్స్లో మనకి ఏం జరుగుతుందండి, ఫోటోలైటిక్ క్లీవేజ్ ద్వారా మనకి ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేవి వస్తున్నాయి. ఇదేంటి మనకి ఫస్ట్ మెథడ్ అనమాట. ఓకే, సెకండ్ మెథడ్ ఏం చెప్తున్నారంటే థర్మల్ క్లీవేజ్. వాట్ ఈస్ ద సెకండ్ మెథడ్, థర్మల్ క్లీవేజ్. థర్మల్ క్లీవేజ్లో కూడా మనకి ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సెకండ్ మెథడ్ ఏంటి, థర్మల్ క్లీవేజ్. థర్మల్ అంటే ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లైట్ అనమాట. డైరెక్ట్గా మనం హీట్ ఇవ్వడం వల్ల మనం ఏమవుతుందంటే మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇందులో ఎలాంటి వాటి వంట, వీక్లీ బాండెడ్ కోవలెంట్ కంపౌండ్స్ వెన్ హీటెడ్ అట్ సూటబుల్ టెంపరేచర్ గివ్స్ ఫ్రీ రాడికల్స్. అంటే వీక్లీ బాండెడ్ కోవలెంట్ కంపౌండ్స్. వీక్లీ బాండెడ్ కోవలెంట్ కంపౌండ్స్ అంటే ఇలాంటివి, CH3 4 times Pb. ఓకే, టెట్రా మిథైల్ లెడ్. దీన్ని మనం హీట్ చేసినట్లు ఏమవుతుంది, లెడ్ వస్తుంది ప్లస్ 4 moles ఆఫ్ CH3 రాడికల్ వస్తుంది. అంటే కార్బన్ కార్బన్ బాండ్ కంటే ఈ కార్బన్ లెడ్ బాండ్ అనేది వేకర్గా ఉంటుంది. ఓకేనా, అందువల్ల మనకి ఏంటంటే ఈజీగా మనకి ఇటువంటి ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ పెరాక్సైడ్స్లో కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఈ పెరాక్సీ బాండ్ ఏదైతే ఉందో, పెరాక్సీ బాండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవీ విజిబుల్ లైట్ అనేది డికంపోజ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ ఇస్తుంది. అదేవిధంగా ఇటువంటి పెరాక్సైడ్స్ని మనం హయ్యర్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినట్లయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ RC డబుల్ బాండ్ OC డబుల్ బాండ్ OR, ఈ పెరాక్సీ లింకేజ్ ఉంది కదా, ఇది వీకర్ అనమాట. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఎలాగో మనకు ఫామ్ అవుతుంది. దీనిని మనం ఒకటి 180 degrees సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసినట్లయితే మళ్ళీ ఇది హోమోలైటిక్ క్లీవేజ్ జరిగి 2 moles ఆఫ్ ఎసైల్ రాడికల్ అనేది మళ్ళీ మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ ఇది మళ్ళీ ఫర్దర్ క్లీవేజ్ జరిగి 2 moles ఆఫ్ ఆర్ రాడికల్ అండ్ CO2గా ఫామ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఎజో కంపౌండ్స్ అని ఉంటాయండి మనకి. ఎజో అంటే ఏ బాండ్ ఉండాలి,
N డబుల్ బాండ్ N ఉండాలి. సో ఎజో కంపౌండ్ కూడా మనకి హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసినట్లయితే ఇవేం చేస్తాయంట, ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయంట. ఓకేనా, ఎజో కంపౌండ్స్ ప్రొడ్యూసెస్ ఫ్రీ రాడికల్స్. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నట్లయితే పిహెచ్ అంటే బెంజీన్ రింగ్ అండి. పిహెచ్ 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 సింగిల్ బాండ్ N డబుల్ బాండ్ NPH. ఈ విధంగా ఒక కంపౌండ్ ఉంది. ఈ కంపౌండ్ మనం ఏం చేస్తున్నాం, హయ్యర్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తున్నాం. హీట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ బాండ్ క్లీవ్ అవుతుంది, ఈ బాండ్ క్లీవ్ అవుతుంది. రెండు కూడా హోమోలైటిక్ క్లీవేజ్లో పార్టిసిపేట్ చేస్తాయి. పార్టిసిపేట్ చేయడం వల్ల ఇక్కడ ఏమైంది, పిహెచ్ 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 రాడికల్. ఇక్కడ చూడండి N రాడికల్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా N రాడికల్ వస్తుంది. ఈ టూ రాడికల్స్ కలిసి ఏం ఫామ్ అవుతున్నాయి మనకి, N ట్రిపుల్ బాండ్ N2 మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ప్లస్ ఇంకేం వస్తుంది మనకి, పిహెచ్ రాడికల్. పిహెచ్ రాడికల్. హోమోలైటిక్ క్లీవేజ్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ ఏంటి మనకి, ఫ్రీ రాడికల్స్. సో ఎజో కంపౌండ్స్ అనేవి మనకి ఏంటంటే ఈ విధంగా థర్మల్ డికంపోజిషన్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా, ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ టైప్ ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఫోటోలైసిస్ అని చెప్పుకున్నాం. సెకండ్ ఏం చెప్పుకున్నాం, థర్మల్ క్లీవేజ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ కూడా ఒకటి ఉందండి, రిడాక్స్ రియాక్షన్స్. రిడాక్స్ రియాక్షన్స్ కూడా మనకి ఏంటంటే ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందులో ఏమవుతుందంటే 1 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. 1 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సపోజ్ మళ్ళీ దీన్ని పెరాక్సైడ్ మనం తీసుకుందాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఏంటంటే ఈ పెరాక్సైడ్సే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ పెరాక్సైడ్ని మనం ఏం చేయాలి, ఒక రిడాక్స్ రియాక్షన్ వల్ల ఇచ్చేయాలి. ఇప్పుడు Cu+1 ఉందండి. ఈ Cu+1ని నేనేం చేస్తానంటే Cu+2గా కన్వర్ట్ చేస్తాను. అంటే +1 నుంచి +2 రావాలంటే మనకి ఏం జరగాలి, కాపర్ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలా లేదా, లాస్ అవుతుంది. కాబట్టి మన దగ్గర ఏమున్నట్టు ఒక ఎలక్ట్రాన్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది హోమోలైటిక్ క్లీవేజ్ జరిగింది. హోమోలైటిక్ క్లీవేజ్ జరిగితే ఏమవుతుంది, ఇక్కడ ఒక రాడికల్ వస్తుంది, ఇక్కడ ఒక రాడికల్ వస్తుంది. సో రాడికల్ వచ్చేటప్పుడు ఎలా రాస్తారు, పిహెచ్ C డబుల్ బాండ్ O రాడికల్ ప్లస్ OC డబుల్ బాండ్ O PH. ఇక్కడ ఒక రాడికల్ ఉందంటే, రాడికల్ అంటే ఎలక్ట్రాన్ కదా, ఈ ఎలక్ట్రాన్ ఒకటి ఉంది, కాపర్ 1 అనేది కాపర్ 2గా కన్వర్ట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయింది. సో ఈ ఎలక్ట్రాన్ రెండు కలిసి మనకి ఏం చేస్తాయంటే మైనస్ ఛార్జ్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, అంటే ఇప్పుడు ఏమైంది మనకి, కాపర్ అనేది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ ఆర్ నాట్. ఓకే, సో ఈ రియాక్షన్లో పాల్గొనడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ క్రియేట్ అయింది, దాంతోపాటుగా ఫ్రీ రాడికల్ కూడా ఫామ్ అయింది అనమాట. మనకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే PHC డబుల్ బాండ్ OH Fe+3. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే హోమోలైటిక్ క్లీవేజ్ జరిగి PHC డబుల్ బాండ్ O రాడికల్ అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ H అనేది మనకి H రాడికల్ వచ్చింది. H రాడికల్ అంటే ఏంటి, H దగ్గర ఒక ఎలక్ట్రాన్ అనేది ఉందన్నమాట. ఈ H దగ్గర నేను ఏం చేశానంటే ఎలక్ట్రాన్ తీసేసాను. అప్పుడు H పైన ఏం ఛార్జ్ వస్తుంది, ప్లస్ ఛార్జ్ వస్తుందా లేదా, అంటే H అనేది ఒక ఎలక్ట్రాన్ మనకి ఏం చేసింది, డొనేట్ చేసేసింది. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఈ Fe+3 తీసుకుంటుంది. తీసుకొని ఇది ఏం చేస్తుంది అంటే Fe+2గా కన్వర్ట్ అయింది. అప్పుడు దీన్ని ఏమంటాము, ఒక ఎలక్ట్రాన్ అనేది Fe+3 తీసుకుంది కాబట్టి ఈ ఫినామినాని ఏమంటాము, రిడక్షన్ అంటామా లేదా. ఈ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వచ్చింది, హైడ్రోజన్ రాడికల్ అనేది ఒక ఎలక్ట్రాన్ కోల్పోవటం వల్ల వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ రిడక్షన్ జరిగింది. ఇక్కడ ఏం జరిగింది, కాపర్ 1 అనేది కాపర్ 2గా కన్వర్ట్ అయిందంటే ఒక ఎలక్ట్రాన్ అనేది మనకి ఇస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు, ఆక్సిడేషన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్. ఎలక్ట్రాన్ గెయిన్ అవడం వల్ల ఛార్జ్ తగ్గుతుంది,
ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడం వల్ల ఛార్జ్ పెరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫ్రీ రాడికల్స్ని మనం ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇదేంటి జనరేషన్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్. ఫర్దర్గా మనం చూసినట్లయితే ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ విత్ రిఫరెన్స్ టు ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు కార్బన్ ఉందండి. మనకి కార్బన్ పై ఎన్ని బాండ్స్ ఉంటాయి? జనరల్గా ఎన్ని బాండ్స్ ఉంటాయి? 4 బాండ్స్ ఉంటాయి కదా. సపోజ్ మీకు ఈజీ అండర్స్టాండ్ కోసం కార్బన్కి ఇట్లా 4 బాండ్స్ ఉన్నాయి. ఒక బాండ్ నేనేం చేశాను, హోమోలైటిక్ క్లీవేజ్ చేశాను. సపోజ్ ఇక్కడ ఒక ఎక్స్ ఉందనుకోండి, నేను హోమోలైటిక్ క్లీవేజ్ చేస్తే నాకేమొస్తుంది? సి రాడికల్ అండ్ ఎక్స్ రాడికల్, ఈ విధంగా వస్తుంది కదా. దీన్నే మనం ఏమంటున్నాం? ఫ్రీ రాడికల్ అని అంటున్నాం. ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్లో చూడండి ఏమైంది, 3 బాండ్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా. సో ది కార్బన్ యాటమ్ ఏదైతే మనకి ఆల్కైల్ గ్రూప్స్లో కార్బన్ యాటమ్ అనేది ఉంటుందో, కార్బన్ చైన్లో మనకి కార్బన్ యాటమ్ అయితే ఉంటుందో, అదేమవుతుంది? 3 యాటమ్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఒక యాటమ్ ఏ, ఇక్కడ ఒక యాటమ్ బి, ఇక్కడ ఒక యాటమ్ సి. సో కార్బన్ అనేది 3 యాటమ్స్తో సింగిల్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది అండ్ ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది. అప్పుడు ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఏముంటుందంట? sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఏముంటుందండి? sp2 హైబ్రిడైజేషన్. సో sp2 హైబ్రిడైజేషన్ ఉంటుందంటే మనకి ఏ స్ట్రక్చర్ కావాలి? ప్లానార్ స్ట్రక్చర్ వస్తుందా లేదా? కాబట్టి ఇట్లా చూపిస్తారు. 3 బాండ్స్ ఎలా ఉంటాయి? ట్రయాంగులర్ ప్లానార్ అని చెప్తారు కదా. sp2 హైబ్రిడైజేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. అప్పుడు బాండ్ యాంగిల్ అనేది ఎంత ఉండాలండి? మనకి 120 degrees ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్ట్రాన్ ఉందో, సింగిల్ ఎలక్ట్రాన్ ఉందో, అదేంటంటే p ఆర్బిటాల్లో ఉంటుంది. ఈ విధంగా p ఆర్బిటాల్లో ఉంటుందన్నమాట. అన్యూజ్డ్ p ఆర్బిటాల్, అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. సింపుల్గా ఆల్కైల్ ఫ్రీ రాడికల్స్లో మనం ఏం చెప్తున్నామంటే ఇందులో sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. 3 బాండ్స్ అండ్ 3 సింగిల్ బాండ్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? మనకి sp2 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసింది, 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వచ్చాయి. సో ఒక్కొక్క sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ కూడా మనకి ఏం చేసింది? ఒక్కొక్క ఈ యాటమ్కి ఉండేటటువంటి ఆర్బిటాల్స్తో ఓవర్ ల్యాపింగ్ జరిగి మనకి సింగిల్ బాండ్స్ని ఫామ్ చేసింది అని చెప్తారనమాట. ఓకేనా? అయితే మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఈ ఫ్రీ రాడికల్స్కి ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏం చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్తున్నారండి? ఫస్ట్, దీస్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. అంటే అయానిక్ ఫామ్ ఏం లేదు కదా, కాబట్టి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఇవేంటివి? హైలీ అన్స్టేబుల్. ఏంటంటే ఇవి హైలీ అన్స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, వీటి యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. షార్ట్ లివ్డ్ ఫ్రాగ్మెంట్స్ అంటామండి మనం. షార్ట్ లివ్డ్ ఫ్రాగ్మెంట్స్ తక్కువ ఉంటుంది, కాకపోతే వీటి యొక్క రియాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దీస్ ఆర్ హైలీ రియాక్టివ్. ఓకే, జనరల్గా ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే కంబైన్డ్ అయ్యి మనకి ఏమొస్తాయి? న్యూట్రల్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. 2 ఫ్రీ రాడికల్స్ కంబైన్డ్ అయ్యి మనకు బాండ్ ఫామ్ అయిపోతుంది కదా, అంటే న్యూట్రల్ స్పీసీస్ని మనకి ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, అయితే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి 5th పాయింట్, ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి న్యూట్రల్ మాలిక్యూల్స్తో కూడా ట్రీట్ అవుతాయండి. ఇట్లా మనకు న్యూట్రల్ మాలిక్యూల్ ఉంది, సపోజ్ ఒక Cl రాడికల్ని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అయ్యి CH3 రాడికల్ ప్లస్ HCl, ఈ H రాడికల్ Cl రాడికల్ అంటే మరొక మాలిక్యూల్ ఫామ్ అయ్యి కొత్త ఫ్రీ రాడికల్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయి, CH3 C డబుల్ బాండ్ O రాడికల్ అనేటటువంటి ఒక ఫ్రీ రాడికల్ ఉందనుకోండి. ఇప్పుడు మనం దీన్ని హోమోలైటిక్ క్లీవేజ్ చేసామనుకోండి, హోమోలైటిక్ క్లీవేజ్ చేస్తే మనకి ఏమవుతుంది?
CH3 రాడికల్ వస్తుంది. ఇప్పుడు చూడండి కార్బన్ పై ఒక రాడికల్ వచ్చింది కదా, ఈ రాడికల్ కలిసి ఏం చేస్తాయి, C+1 ఫామ్ చేసి CO2 ఫామ్ అయిందా లేదా? ఇది న్యూట్రల్ మాలిక్యూలా కాదా? అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఒక ఫ్రీ రాడికల్ నుంచి ఒక న్యూట్రల్ మాలిక్యూల్స్ని మనం ఏం చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అని చెప్పచ్చు. ఓకేనా? ఈ వీటిని మనం ఏమంటారు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఇందులో మనకి డిఫరెంట్ ఫ్రీ రాడికల్స్ ఉంటాయండి. CH3 మిథైల్ ఫ్రీ రాడికల్, ఓకే, ప్రైమరీ ఫ్రీ రాడికల్, సెకండరీ ఫ్రీ రాడికల్, టెర్షరీ ఫ్రీ రాడికల్ అని 3 టైప్స్ ఉంటాయి. ఈ ప్రైమరీని ఎలా చూపిస్తాడంటే RCH2 రాడికల్, అంటే కార్బన్ అనేది మరో కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉంది అని చెప్పొచ్చు అనమాట. R సింగిల్ బాండ్ CHR రాడికల్, కార్బన్ అనేది మరో 2 కార్బన్స్తో కనెక్టివిటీలో ఉంది. RCRR, కార్బన్ అనేది మరో 3 కార్బన్స్తో కనెక్టివిటీలో ఉంది. అంటే ఇప్పుడు వీటిని ఏమంటున్నాడు, ప్రైమరీ ఫ్రీ రాడికల్, సెకండరీ ఫ్రీ రాడికల్, టెర్షరీ ఫ్రీ రాడికల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైమరీ కార్బన్ అంటే ఏంటి, సెకండరీ కార్బన్ అంటే ఏంటి, టెర్షరీ కార్బన్ అంటే ఏంటి అని చెప్పుకున్నామా లేదా? అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఒక కార్బన్ అనేది ఇంకో కార్బన్తో కనెక్టివిటీలో ఉంటే దీనిని ప్రైమరీ కార్బన్ అంటాం. ప్రైమరీ కార్బన్ పై రాడికల్ ఉంటే దాన్ని ప్రైమరీ ఫ్రీ రాడికల్ అంటాం. ఒక కార్బన్ అనేది 2 కార్బన్లకి కనెక్టివిటీలో ఉంటే దాన్ని సెకండరీ కార్బన్ అంటాం. సెకండరీ కార్బన్ పై రాడికల్ ఉంటే దాన్ని సెకండరీ ఫ్రీ రాడికల్ అంటాం. సిమిలర్గా టెర్షరీ ఫ్రీ రాడికల్ అని చెప్తారన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ స్టెబిలిటీని చూసినట్లయితే వీటి యొక్క స్టెబిలిటీ అనేది ఈ విధంగా ఉంటుందండి. అంటే ఏం చెప్తున్నాడు, మిథైల్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఫ్రీ రాడికల్స్కి ఏంటంటే మనకి ఎక్కువ స్టేబిలిటీ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందువల్లంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి కదా, అందువల్ల మనకి ఏంటంటే మోర్ హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయండి. ఏమొస్తాయి మనకి ఇక్కడ, హైపర్ కాంజుగేషన్. లాస్ట్ క్లాస్లో మనం అబ్జర్వ్ చేసాం హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటండి. అంటే ఇప్పుడు హైపర్ కాంజుగేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉందనుకోండి, హైడ్రోజన్ 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 ఇప్పుడు ఏంటి, టెర్షరీ కార్బన్ కదండి ఇది. దీనిపై ఒకవేళ రాడికల్ ఉందనుకోండి, ఇప్పుడు చూడండి మనం ఈ హైడ్రోజన్ తీసేసినట్లయితే ఇక్కడ పై బాండ్ ఫామ్ అవుతుందా, మళ్ళీ ఈ హైడ్రోజన్ తీసినా పై బాండ్ ఫామ్ అవుతుంది, ఈ హైడ్రోజన్ తీసినా పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడు ఇలా ఈ విధంగా నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కువ పెరగడం వల్ల ఏమవుతుంది, మోర్ నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తాయి. మోర్ నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి అంటే ఏంటి, స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సిమిలర్గా మనకి ఏంటంటే ఇక్కడ ఎలైల్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుందండి, ఎలైల్ ఫ్రీ రాడికల్. ఇట్లాగా అంటే పై బాండ్కి నెక్స్ట్ ఉండే కార్బన్ పైన రాడికల్ ఉంటే దాన్ని ఎలైల్ కార్బన్ అంటారు. దీనిపై రాడికల్ ఉంది కాబట్టి ఎలైల్ ఫ్రీ రాడికల్ అంటారు. అదే ఈ పై బాండ్ ప్లేస్లో బెంజీన్ రింగ్ ఉందనుకోండి, దీన్ని ఏమంటారు, బెంజాయిల్ ఫ్రీ రాడికల్ అంటారు. ఏమంటారు, బెంజాయిల్ ఫ్రీ రాడికల్ అంటారు. ఈ విధంగా ఈ ఫ్రీ రాడికల్స్ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే స్టెబిలిటీ అనేది వస్తుంది. హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో ఫైనల్గా స్టెబిలిటీ ఆర్డర్ చూసినట్లయితే టెర్షరీ ఎక్కువగా ఉంటుంది, తర్వాత బెంజాయిల్ ఉంటుంది, తర్వాత ఎలైల్ ఉంటుంది, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ, తర్వాత మిథైల్ ఫ్రీ రాడికల్. ఈ ఆర్డర్ అనేది మీకు గుర్తుండాలి, ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు అనమాట. ఆర్డర్ అనేది ఎక్కువగా అడుగుతుంటాడు కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో ఇదంటే మనకి ఫ్రీ రాడికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఫ్రీ అయాను కూడా లేదంటే ఇంటర్మీడియట్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఒక 4 వీడియోస్లో ఈ కంప్లీట్ డాటా మనం ఫినిష్ అయ్యే విధంగా చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.